బాజీ సైదా గారు డయాస్ మీద ఉన్నటువంటి ఏరియా నాయకులు, పిట్ట నాయకులు, నా ముందు ఉన్నటువంటి సోదరి మనులకు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఇప్పటికే మా బ్రాంచ్ కార్యదర్శి ప్రస్తుతం యూనియన్ గెలిచిన తర్వాత కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అవి అగ్రిమెంట్ల రూపంలో కావచ్చు, మౌఖికమైనటువంటి ఆలోచనతోటి కావచ్చు, సమస్యలన్నీ వారు ప్రస్తావించారు. మనము ఎన్ని వేల కోట్ల రూపాయల లాభాలు తెచ్చినా, ఎంత ఉత్పత్తి తీసినా, 100 సంవత్సరాలు సింగరేణి కంపెనీని సజీవంగా ఉంచుదామని చెప్పేసి నవ యువకులు సింగరేణిలోకి వచ్చి కష్టపడిన యాజమాన్య ప్రభుత్వాలు మనకు గనులు రాకుండా చేయడం మూలంగా మన నవ యువకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు 60 సంవత్సరాల సర్వీసు కొనసాగిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వాళ్లకు మధ్యలోనే సర్వీసు దెబ్బయ్యేటువంటి పరిస్థితి నేడు ఉంది. మరి లాభాలు తెచ్చినా గనులు ఎందుకు రావడం లేదు? యాజమాన్య ప్రభుత్వాల పాలసీలు మారినాయి. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ పేరుతోటి సింగరేణి కంపెనీని, బొగ్గు రంగాన్ని తెగ అమ్ముతున్నటువంటి రోజులలో అత్యంత కష్టదాయకమైనటువంటి సమయంలో మనం ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఆ డెవలప్మెంట్లోనే సేఫ్టీ సౌకర్యాలు వాడుకుంటూనే, సేఫ్టీ సౌకర్యాలు చూస్తూనే మనం వాళ్ళు తెచ్చినటువంటి నిర్దేశిత లక్ష్యాన్ని మనం సాధిస్తూ ఉన్నాం. మన వైపున ఎలాంటి లోపాలు లేవు. యాజమాన్య ప్రభుత్వాలు తప్పకుండా కొత్త గనులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన యూనియన్ గెలవగానే కాన్సన్ట్రేషన్ చేసింది కొత్త గనుల పైన. కారణం ఏమంటే, కొత్త గనులు ఉంటేనే సింగరేణి ఉద్యోగులు ఉంటారు, ఉద్యోగులు ఉంటేనే వేజ్ బోర్డు ఉంటుంది, ఉద్యోగులు ఉంటేనే హక్కులు సౌకర్యాలు ఉంటాయి, ఉద్యోగులు ఉంటేనే ఈ బోనసులు, జీతాలు. ఇవాళ కార్మికుల కాలర్ తెల్లగా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత, సంస్థ మూలాలను తెలుసుకున్నటువంటి మన యూనియన్ ఇవాళ కొత్త గనుల కొరకు శ్రీకారం చుట్టి ఉద్యమిస్తూ ఉన్నది. ఆ డెవలప్మెంట్లో భాగమే కొత్త గనులు ప్రస్తుతం కొన్ని రాబోతూ ఉన్నాయనేటువంటిది సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. సింగరేణి కంపెనీలో ఎలిజిబిలిటీ ఉద్యోగులు లేనాడు బయటి వ్యక్తులను తీసుకోవాలని చెప్పేసి సర్క్యులర్ ఉంది. ఆ డెవలప్మెంట్లోనే గతంలో గ్రాడ్యుయేట్లు లేకపోవడం వల్ల ఇవాళ క్లర్కులను తీసుకున్నారు. గతంలో మైనింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయటి వాళ్ళని తీసుకున్నారు. ఈరోజు నవ యువకులు, మా పిల్లలు 10-15 వేల మంది ఇన్వాలిడేషన్ ఇతరత్ర ఉద్యోగ పిల్లలు వచ్చారు. బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చదివినటువంటి పిల్లలు, పాలిటెక్నిక్లు, ఎంఏ సోషల్ చదివినటువంటి పిల్లలు సింగరేణిలో అర్హులు ఉన్నారు. సింగరేణి ఉద్యోగులతోటే ఇవాళ అవి ఫిలప్ చేయాలని చెప్పేసి అంటే వేలాది ఇవాళ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంటల్లో జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే మీరు చూడండి, మధ్యన క్లర్కులు 1,16,000 మంది సింగరేణి కంపెనీలో ఉన్నప్పుడు కూడా ఈ 350 మంది ఈరోజు క్లర్కుల రిక్రూట్మెంట్ జరగలే. కానీ నేడు ఇవాళ మన గుర్తింపు సంఘంగా గెలవగానే ఈ పోస్టులు మొత్తం మా పిల్లలతో నింపాలని చెప్పేసి అంటే మీ కళ్ళ ముందట ప్రతి నెలలో దాదాపుగా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి డిపార్ట్మెంటల్ టెస్టులలో మన పిల్లల్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రమోషన్లలో సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇవాళ